హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. తెలంగాణను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. రీసెంట్గా తొషీబా వారి ఒక కార్యాలయం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఒక యూనిట్ అనేది మన హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. 562 కోట్ల రూపాయల పెట్టుబడి గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ విజిట్ చేసినప్పుడు ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పుడు మన హైదరాబాద్ నగరానికి వచ్చాయి. హైదరాబాద్లో ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఏర్పాటు దిశలో ఈ మన తొషీబా కంపెనీ కూడా వారి కార్యాలయాన్ని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. దీని ప్రకారం 562 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రావడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి అనేది కలిగింది, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది. ఇదే విధంగా మన హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హైదరాబాద్లోనే రీసెంట్గా ఫార్మా రంగానికి సంబంధించి హైయెస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లోనే ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దేశంలో బెంగళూరులోనే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీలు హైయెస్ట్ ఉన్నాయి. కమింగ్ డేస్లో అంటే 2030 నాటికి మన హైదరాబాదు దేశంలో ఉన్నటువంటి అగ్రగామి నగరంగా జీసీసీ సెంటర్స్ ఏర్పాటులో అగ్రగామి నగరంగా ఎదగబోతోంది. సో అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ని ముందుకు దూసుకు వెళ్లే విధంగా ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటోంది. ప్రపంచం మొత్తం మీద కూడా అందరి దృష్టి హైదరాబాద్లోకి పడే విధంగా ఫ్యూచర్ సిటీ అంటే 4th సిటీ నెట్ జీరో సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎంతో కృషి చేస్తోంది. 4th సిటీని నెట్ జీరో సిటీ అంటే కాలుష్య రహితమైనటువంటి నగరంగా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యల్ని టైం టు టైం తీసుకుంటుంది. మన RRRకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక అప్రూవల్ ఇవ్వడం జరిగింది. RRR ఈ రోజు వరకు కూడా రీజనల్ రింగ్ రోడ్ అంటే దానికి ప్యారలల్ గా ఇంకో పదం కూడా మనకు వినపడుతోంది, రీజనల్ రింగ్ రైల్. ఈ 2 ప్రాజెక్టులు కూడా ప్యారలల్ గా రన్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అనేది సబ్మిట్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రైలుకి సంబంధించి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించినటువంటి DPR ను 2026వ సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్మిట్ చేయమని చెప్పి సంబంధిత అధికారులను నిర్దేశించడం కూడా జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలోనే రీజనల్ రింగ్ రైలు కూడా ఏర్పాటు కాబోతుంది. అంటే 2 పక్కపక్కనే ఉంటాయి. ఈ రోజు వరకు కూడా 4-5 రకాలైనటువంటి అలైన్మెంట్లు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దానిలో ఒక అలైన్మెంట్ కి ఆల్మోస్ట్ ఖరారు చేశారు. అది 392 కిలోమీటర్లు. దీని ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ బడ్జెట్ వచ్చేసరికి 12,000 crores గా డిసైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అతి త్వరలో రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా రీజనల్ రింగ్ రైలుకి సంబంధించిన DPR రెడీ చేసేందుకు దానికి తగ్గటువంటి వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో హైదరాబాద్లో ORR ఏ విధంగా అయితే ఏర్పాటైందో అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు రింగ్ రైలు కనుక ఏర్పాటైనాయి అంటే ఎవ్వరూ ఊహించని రీతిలో హైదరాబాద్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ రోజు ఇప్పుడు చూడండి, ప్రజెంట్ 4 రోజుల నుంచి కంటిన్యూషన్ గా పడుతున్నటువంటి వర్షాల వలన నగరంలో ఎవరు ఎటు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఏ వెహికల్ మూవ్ కావట్లేదు. అంటే హైదరాబాద్ లో జనాభా ఏ విధంగా పెరిగింది అనేది గతంలో నేను చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఎంతమంది హైదరాబాద్కు వలస వస్తున్నారు, ఎంతమంది ఆధార్ అడ్రస్లు చేంజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా గతంలో నేను చెప్పాను. ఈ 4 రోజుల నుంచి వర్షాల వలన ఏ విధంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో ఫ్రెండ్స్, నేను క్లియర్గా మీకు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా విపరీతంగా డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మోర్ ఓవర్ చెన్నైని తీసుకోండి, బాంబేని తీసుకోండి, ఇంకా అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి క్యాపిటల్స్ తీసుకోండి. ఆ క్యాపిటల్ సిటీస్కి లేనిది మన హైదరాబాద్కి ఉన్నది ఏంటంటే 360 degrees కూడా మనం డెవలప్మెంట్ చేయడానికి హైయెస్ట్ స్కోప్ ఉన్నటువంటి స్టేట్ క్యాపిటల్ ఏమిటి అంటే మన హైదరాబాదే. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ కానీ ఏ స్టేట్ క్యాపిటల్కి లేదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మిగతా స్టేట్ క్యాపిటల్లో సముద్రం అవన్నీ ఉండడం వలన ఎక్స్పాన్షన్కి ఎక్కువ స్కోప్ లేదు. అదేవిధంగా మన హైదరాబాద్లో ఎక్స్పాన్షన్కి ఎక్కువ 360 degrees కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి స్కోప్ ఉంది కనుక, మోర్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కనుక ఇలాంటి ప్లేస్లో ఔటర్ రింగ్ రోడ్కి సమీపంలో ప్రాంతాల్లో కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్సలెంట్గా కమింగ్ డేస్లో మనం రిటర్న్స్ గెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంది కనుక హైదరాబాదు సరౌండింగ్ ఏరియాల్లోనే పెట్టుబడులు పెట్టండి. మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నాము, కానీ పక్క స్టేట్ల నుంచి విదేశాల నుంచి NRIలు కూడా మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.
మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా చాలా స్టబ్బర్న్ గా డెసిషన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. గత సంవత్సరానికి ఈ సంవత్సరం అంటే ఈ 6 నెలలకి కంపారిజన్ చేస్తే సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు. సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి మన అన్ని స్టేట్ క్యాపిటల్స్ లోను, అన్ని దేశం మొత్తం మీద కూడా. పర్టికులర్ గా టాప్ 10 ర్యాంకింగ్ కనుక తీస్తే మన తెలంగాణ 10వ ప్లేస్ లో ఉంది సైబర్ నేరాలలో. అంటే టాప్ పొజిషన్ లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఉంది, సో 3వ ప్లేస్ లోకి వచ్చేసరికి కర్ణాటక ఉంది. కానీ 4వ ప్లేస్ లో, 5వ ప్లేస్ లో, 6వ ప్లేస్ లో కూడా లేదు, మనది 10వ ప్లేస్ లో ఉంది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ కంపారిజన్ చేస్తే మన దగ్గర తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అందువల్లే మనం ప్లేస్ అనేది వెనక్కి జరగడం జరిగింది. సో సైబర్ సెక్యూరిటీకి స్పెషల్ బ్యూరోని కూడా మన గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మన సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రాపర్ వేలో యాక్షన్ తీసుకుంటున్నారు. కనుక మన దగ్గర మన స్టేట్ లో నేరాలు చేయడానికి సైబర్ నేరగాళ్ళు వెనకాడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ స్టేట్ల క్యాపిటల్స్ తో కంపారిజన్ చేస్తే మనం వెనకబడి ఉండటం సైబర్ నేరాల విషయాల్లో చాలా గొప్ప విషయం. సో ఫ్రెండ్స్, ఇలాంటి హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో, ఇలాంటి హైదరాబాద్ సిటీ మనకి ఫ్యూచర్ లో ఎంతో డెవలప్మెంట్ ఉంది కనుక గవర్నమెంట్ ప్రస్తుతం ఏ ఏరియాలో అయితే తన పూర్తి కాన్సన్ట్రేషన్ ని ఉంచిందో అలాంటి ఏరియాలు ఎక్కడో మనం ఐడెంటిఫై చేసి అలాంటి ప్రాంతాల్లో మనం పెట్టుబడులు పెట్టినట్టయితే కమింగ్ డేస్ లో గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మనం కొన్న ల్యాండ్ ప్రైసెస్ కూడా అదే రేంజ్ లో పెరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఓఆర్ఆర్ సమీపంలో ఎవరు కొంటారని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆలోచించారు, కానీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎవరైతే తక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేశారో ఓఆర్ఆర్ సరౌండింగ్ ఏరియాలో వాళ్ళు ఈ రోజున 10 రెట్లు 20 రెట్లు ఆదాయాన్ని పొందగలిగారు. అదేవిధంగా కమింగ్ డేస్ లో RRR వస్తోంది కనుక RRR దానికి సమీప ప్రాంతాల్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో, ఓఆర్ఆర్ కి RRR కి మధ్య ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారో వారందరికీ కూడా కమింగ్ డేస్ లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రభుత్వం ఏ ప్రాంతాల మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే ఒకే ఒక్క ప్రాంతం, అది కూడా మన ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వచ్చేటటువంటి శ్రీశైలం హైవేనే. అలానే నేను మిగతా ప్రాంతాలు కాన్సన్ట్రేషన్ చేయటం లేదని చెప్పట్లేదు. ఎందుకంటే మిగతా ప్రాంతాల మీద కంపారిజన్ చేస్తే హైయెస్ట్ ఫోకస్ అనేది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, 4th సిటీ అనేటటువంటి ఈ ప్రాంతం మీదే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంది కనుక గవర్నమెంట్ ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలు ర్యాపిడ్ గా గ్రో అవడానికి హైయెస్ట్ అవకాశం ఉంది కనుక మనం పెట్టే పెట్టుబడులు ల్యాండ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలలో గనక సరైన ప్లేస్ చూజ్ చేసుకుని హెచ్ఎండిఏ లేఅవుట్లో అవ్వచ్చు, లేదంటే డిటిసిపి లేఅవుట్లో అవ్వచ్చు, ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రాజెక్టు మంచిదై ఉండి అన్ని రకాల ఫెసిలిటీస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ని చూజ్ చేసుకుని అలాంటి ప్రాజెక్ట్లో మీరు ఓపెన్ ప్లాట్స్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్, అలాంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన శ్రీశైలం హైవేలో కడతాల ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్ట్ ఉంది. మగధ ప్రాజెక్ట్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మగధ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే RRR కూడా ఈ మగధ ప్రాజెక్ట్కి సమీపంలో ఉంది. మోర్ ఓవర్ అక్కడ సమీపంలో పిరమిడ్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతానికి సమీపంలో ఉంది. మీకు రావీరియాల నుంచి వచ్చేటటువంటి 330 ఫీట్ల ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో అది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దాకా వస్తుంది. అది కూడా ఈ కడతాల ప్రాంతంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్ట్కి సమీపంలో ఉంది. ఎందుకంటే మీకు ఫార్మా సిటీ కానీ గతంలో ఇప్పుడు ప్రస్తుతం అంటున్నటువంటి ఫ్యూచర్ సిటీ కానీ ఇవన్నీ కూడా కడతాలకి సమీపంలో ఉన్నాయి. ఎందుకంటే ముచ్చర్లకి కడతాలకి మినిమం 1 to 2 కిలోమీటర్స్ రేడియసే ఉంది. ఇలాంటి ప్రాంతాన్ని కనుక మనం చూజ్ చేసుకొని ఆ సరౌండింగ్ ఏరియాల్లో మంచి ప్రాజెక్టులో కనుక మనం పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్టు ఎవరైతే కస్టమర్లు విజిట్ చేస్తున్నారో ఆ విజిట్ చేసినటువంటి కస్టమర్లు అందరూ కూడా సైట్లో జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో చాలా ప్రాజెక్టులని చూడటం జరిగింది. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా డెవలప్మెంట్స్ అనేది అసలు జరగలేదు అని చెప్పేసి కొంతమంది కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు కూడా చెప్పడం జరిగింది. ఈ సైట్ విజిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏదైనా కస్టమర్ ఒక ప్లాట్ కొనుగోలు చేయడానికి కేవలం ఒక ప్రాజెక్ట్నే విజిట్ చేయడు, 10 ప్రాజెక్టులు చూసిన తర్వాత మాత్రమే
అతను డిసైడ్ చేసుకుంటాడు. వీళ్ళందరూ కూడా మన ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఆ 10 ప్రాజెక్టులని చూసి వచ్చినటువంటి అనుభవంతో మగధా ప్రాజెక్ట్ లో వర్క్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ కావచ్చు, రోడ్ల వర్క్ కావచ్చు, ప్లాటింగ్ స్టోన్ కావచ్చు, వాటర్ ట్యాంక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ వేయాల్సిన అవసరం లేదు. డిటిసిపి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాంపౌండ్ వాల్ కట్టాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకు ప్లాట్ ఉంది అనే ఫీలింగ్ రావడం కోసం మనం కాంపౌండ్ వాల్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరు మన సైట్ లోకి జొరబడకుండా ప్రాపర్ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ అనేది మన మగధా ప్రాజెక్ట్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మగధా ప్రాజెక్ట్ లో కొన్నటువంటి ప్లాట్ కొనుగోలుదారులు సురక్షితంగా ఉండవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో 3 సంవత్సరాల వరకు కూడా కంపెనీ అష్యూరెన్స్ ఇస్తుంది. ప్లాట్లు కానీ ఈ బెంచ్లు కానీ కంప్లీట్ మెయింటెనెన్స్ చేస్తామని చెప్పి, అంటే ల్యాండ్స్కేపింగ్ కానీ ఏవి పెరగకుండా అన్ని నీట్ గా ఉండేటట్లుగా 3 సంవత్సరాల్లో కనుక ఏ కస్టమర్ కైనా తను కొనుగోలు చేసినటువంటి ప్లాట్ ఎప్రిషియేషన్ వస్తే హ్యాపీగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కనీసం మనం మళ్ళీ వెళ్ళామంటే ప్లాటింగ్ స్టోన్ కూడా కనబడదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంతమంది కస్టమర్లు వాళ్ళు కొన్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇది మనం యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ వర్క్ అనేది మన ప్రాజెక్ట్లో ఇంతవరకు స్టార్ట్ కాలేదు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేస్తారా లేదంటే సర్ఫేస్ ఎలక్ట్రిసిటీ వేస్తారా అని చెప్పి క్వశ్చన్ అనేది వేయడం జరిగింది. నేను ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ మొత్తం కూడా ఫ్యూచర్ సిటీకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి నిర్ణయించింది కనుక మనం కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేస్తే బాగుంటుంది అని చాలా మంది కస్టమర్లు విజిట్ చేసిన కస్టమర్లు చెప్తున్నారు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో మేనేజ్మెంట్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. ఓకే అలాగే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు మనం మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన రోడ్ల వర్క్ ఏదైతే ఉందో అవి బీటీ రోడ్స్. యాక్చువల్గా కొంతమంది సీసీ రోడ్స్ కావాలని అడుగుతున్నారు, కానీ బీటీ రోడ్స్ అనేది లాంగ్ టర్మ్ బాగుంటాయి అనేటువంటి సదుద్దేశంతో బీటీ రోడ్స్ని వేయడానికి మేనేజ్మెంట్ సముఖంగా ఉంది. సో ఫ్రెండ్స్, బీటీ రోడ్స్ అనేది మనం మిగతా ప్రాజెక్టులో మీరు చూసినట్లుగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా వేయడం అనేది జరగదు. ఖచ్చితంగా మనం డిటిసిపి నామ్స్ ప్రకారం ఈ ఎంతైతే థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్ తో ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనం బీటీ రోడ్స్ వేస్తాం కనుక రెయిన్ ఫాల్ వచ్చినా కూడా బీటీ రోడ్స్ ఎక్కడ డ్యామేజ్ కావు. మీరు ఆ విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మన మగధా ప్రాజెక్ట్ లో వర్క్స్ ని మేనేజ్మెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మనం ఇక్కడ వర్క్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మగధా ప్రాజెక్ట్ అనేది మన హైదరాబాద్ లో మొదటి ప్రాజెక్ట్ కనుక మనం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైనా చేసేటప్పుడు మగధా ప్రాజెక్ట్ ని రోల్ మోడల్ గా చూపిస్తాం కనుక వర్క్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు మేనేజ్మెంట్. ఎందుకంటే గతంలో 14-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఖమ్మంలో ఎన్నో ప్రాజెక్టులు వేసాము. ప్రతి ప్రాజెక్ట్లో వర్క్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకనే కస్టమర్స్ మనం వెంచర్ చేయగానే 6 నెలల్లోనే మన వెంచర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సేల్స్. సో హైదరాబాద్లో కొత్త కనుక హైదరాబాద్లో పబ్లిక్కి మన ఇండో కతార్ తెలియదు కనుక కొద్దిగా స్లోగా ఉంది. ప్రజెంట్ చాలా స్పీడ్గా ప్లాట్ సేల్స్ అనేవి జరుగుతున్నాయి కనుక ఫ్రెండ్స్, ఎవరైనా మన ఫ్యూచర్ సిటీకి సమీపంలో ప్లాట్ల మీద ఓపెన్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే కనుక మీరు ఏమాత్రం సంకోచించకుండా ఖచ్చితంగా మన ఇండో కతార్ వారి మగధా ప్రాజెక్ట్లో మీరు పెట్టుబడి పెట్టండి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఫ్యూచర్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో అదే విధంగా మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్యారలల్గా మగధా ప్రాజెక్ట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్సలెంట్ రిటర్న్స్ని మీకు ఇస్తుంది. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.